ప్రభుత్వంలోనే వారు అన్ని విధాలా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా తెలంగాణ రాష్ట్రానికి 299 టీసీలు వచ్చే విధంగా అదేవిధంగా గోదావరిలో కూడా 300 టీసీలు మొదలు ఉన్నాయని అవి వాడుకోమని రాయలసీమ రత్నాలసీమ చేయాలని ఆ రోజు కేసీఆర్ పోయి రోజా ఇంట్లో రాగి సంగటి తిని రాయలసీమను రత్నాలసీమ చేస్తామని చెప్పి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ రైతాంగం అంతా కూడా ఈరోజు గుర్తుపెట్టుకుంటున్నారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు మన దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏని విధంగా 9,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క రైతుకు 12,000 రూపాయలు ఎకరానికి వేసే విధంగా ఒక మన రాష్ట్రాన్ని స్వర్ణయుగంగా రైతాంగం గుర్తుపెట్టుకునేటట్టుగా నిర్ణయం తీసుకున్నందుకు ఈ యొక్క హరీష్ రావు తల్లడిల్లిపోతున్నాడు. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తుంది అన్న భయం ఆయనకు జొర్రి ఈరోజు ప్రజల లోపల అబద్ధపు ప్రచారాలు చేయడానికని చెప్పి దద్దమ్మ హరీష్ రావు ముందు అసలు నువ్వు మేడిగడ్డ ఎందుకు కుంగిపోయిందో చెప్పాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజానికానికి ఉంది. అదేవిధంగా నువ్వు గతం లోపల కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టార్ట్ చేసినటువంటి ప్రాణహిత చెవెళ్ళ ఆ రోజు మేము రాజశేఖర రెడ్డి గారిని అడిగి మేము దాన్ని ఎక్స్టెన్షన్ కూడా చేయించుకున్నాం మా పరిగి వికారాబాద్ ప్రాంతాలకు. దాన్ని కూడా మీరు రద్దు చేసిర్రు. నేను అప్పుడు టన్నెల్లో దిగిన కిలోమీటర్ల కొద్ది పనులను టన్నెల్ లోపల చూసిన చాలామంది కార్మికులు లోపల పనిచేస్తున్నారు. ఊట గారుతుంటే దానికి సాంచాలు కొట్టుకుంటా పనిచేస్తున్న కార్మికులను నేను స్వయంగా ప్రాణహిత చేవెళ్ళ విషయం లోపల చందిప్ప అని చెప్పి శంకర్పల్లి మండలం చేవెళ్ళ నియోజకవర్గంలో క్రేన్ల దిగి నేను చూసిన. అట్లాంటి పనులను మీరు రద్దు చేసి మీ స్వప్రయోజనాలకు వాడుకొని కూలిపోయే కూలేశ్వరంను మీరు కట్టి ఈరోజు ఎందుకు కూలిపోయిందో సమాధానం కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. డ్యామ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. అది ఎవరి జేబు సంస్థ కాదు, కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థ కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ. డ్యామ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. మీరు నాణ్యమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టలేదన్నది వాళ్ళు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చినాక కూడా ఇంకా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మీరు సోషల్ మీడియాను వాడుకొని మా గౌరవ ముఖ్యమంత్రి పైన అబద్ధాలను ప్రచారం చేసే విధంగా ఏదైతే చెప్తున్నారో ఈరోజు ఎవ్వరు కూడా మీ పైన నమ్మే పరిస్థితి లేరు. ఈరోజు రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉంది, రైతు కూలీలు కూడా సంతోషంగా ఉన్నారు. రైతులు ఎట్లయితే గ్రామాల్లో ఉండే రైతులకు మేము రైతు భరోసా వేయడమే కాకుండా రుణమాఫీ కింద కూడా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దగ్గర 21,000 కోట్ల రూపాయల వరకు 2 లక్షల రూపాయల వరకు రైతులు ఎంతైతే అప్పు పడ్డారో ఆ అప్పులన్నీ కూడా మాఫీ చేసినాం. మరి మీరు చేసింది ఏంటి? చారానా 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 అని చెప్పి అస్సలు చారానా ఎగ్గొట్టి ఈ చారాలన్నీ కూడా మిత్తికే పోయినాయి, రైతుల యొక్క మిత్తికే పోయినాయి తప్ప అసలు అనేది ఎక్కడ కూడా రుణమాఫీ జరగలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టు 15 కల్లా స్వాతంత్ర దినోత్సవం రోజే రైతాంగానికి మేము ఇచ్చినటువంటి మాటను మనం తప్పకుండా నిలబెట్టుకుంటామని చెప్పి అయితే చెప్పినామో దాన్ని మేము నిజం చేసినాం. మీరు చూపెట్టండి ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి. మీ ప్రభుత్వంలో కూడా నేను శాసనసభలో హరీష్ రావుని కూర్చోబెట్టి మాట్లాడినా. ఆ రోజు చెప్పిన హరీష్ రావు నీ నియోజకవర్గం సిద్దిపేటలో కానీ, నీ మామ నియోజకవర్గమైనటువంటి గజ్వేల కానీ, నీ బామ్మర్ది నియోజకవర్గమైనటువంటి సిరిసిల్ల కానీ మీ ప్రభుత్వం కంటే మా ప్రభుత్వంలో మేము ఎక్కువ చేసినామని ప్రభుత్వ గణాంకాలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి గత ప్రభుత్వంలో వాళ్ళు ఎంత రుణమాఫీ చేశారు, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత రుణమాఫీ చేసినామని చెప్పి గణాంకాలతో సహా చూపించి పరిగి శాసనసభకు నేను రాజీనామా చేస్తా, లేకపోతే నువ్వు నీ యొక్క సిద్దిపేట నియోజకవర్గాన్ని రాజీనామా చేయాలని ఛాలెంజ్ విసిరిన. ఆ రోజు సమాధానం చెప్పలేదే, నువ్వు శాసనసభలో ఉండి సమాధానం చెప్పలేదే. ఈరోజు మా ముఖ్యమంత్రి పైన నువ్వు అబద్ధాలు ప్రచారం చేస్తే ఎవరు నమ్ముతారు? అసలు బీఆర్ఎస్ వాళ్ళని గ్రామాల్లో తిరగనీయకుండా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిపిస్తున్నాం. ఎందుకంటే మనకు రైతాంగానికి రావాల్సినటువంటి నీళ్లు, మన వ్యవసాయానికి రావాల్సినటువంటి నీళ్లు రానియకుండా చేసినటువంటి పాపం ఈ బీఆర్ఎస్ నాయకులకు, కేసీఆర్కు, ఈ హరీష్ రావుకే తగులుతుంది. ఎందుకంటే మన ప్రాంతానికి నీళ్లు రావాల్సింది ఉంటే నోటి దగ్గర వచ్చినటువంటి అన్నం ముద్దను కొట్టేసినట్టుగా కొట్టేసిండు హరీష్ రావు. మన ప్రాంతానికి గోదావరి జలాలు రానియకుండా చేసిండు. ముఖ్యంగా మా రంగారెడ్డి జిల్లా ప్రాంతానికైతే ఇటు గోదావరి రాలేదు, కృష్ణా నీళ్ళను కూడా ఎక్కడ కూడా పనులు చేయలేదు. అసలు రంగారెడ్డి జిల్లా అంటేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ. అలాంటి గుండెకాయ లాంటి జిల్లాకే వీళ్ళు అన్యాయం చేసి ఎక్కడ కూడా మన రాష్ట్రానికి కావాల్సిన వాటా రాష్ట్రంలో ఉన్న ఇతర జిల్లాలకు కూడా రానియకుండా చేసిరంటే దీనికి మొత్తం కూడా హరీష్ రావే కారణం. వీళ్ళిద్దరు కూడా
శకునిలాగా మామ ఉంటే శనిలాగా ఈ హరీష్ రావు దాపరించిండు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఈ యొక్క చప్పుళ్లకు భయపడేటోడు ఎవడు కూడా లేడు తెలంగాణ రాష్ట్రం లోపల. ఏ గ్రామాల్లో కూడా ఏ జిల్లా పరిషత్లో కూడా మీకు జిల్లా పరిషత్లో కూడా ఎక్కడ కూడా ఒక్క జిల్లా పరిషత్ కూడా మీరు గెలిచే పరిస్థితులు లేరు. మీకు జరిగినటువంటి మొన్న ఎంపీ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినాయి. రేపు ఏ విధంగా మీరు జిల్లా పరిషత్లో గెలుస్తారు, ఏ విధంగా గ్రామాలకు వెళ్తారు? మీకు దిక్కులేని పరిస్థితుల్లో ఉండి మా ముఖ్యమంత్రి గారి పైన మీరు అబండాలు వేస్తున్నారు. ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు అని చెప్పి హరీష్ రావుకి తెలియజేస్తూ, పాలమూరు రంగారెడ్డితో పాటు కల్వకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, భీమా కానీ, కోయిల్సాగర్ కానీ ఇవన్నీ కూడా ప్రాజెక్టులు పెండింగ్లో ఉంటే ఆ ప్రాజెక్టులన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారే క్లియర్ చేయడం జరిగింది. మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టు కూడా మీరు పెండింగ్ అన్నీ పెట్టేసి అవినీతితో కొనుక్కొని లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేసేపటికనే ఈరోజు ఘోష్ కమిటీ మిమ్మల్ని విచారణ చేస్తుంది. ఘోష్ కమిటీ విచారణ లోపల కేసీఆర్ని పిలిచిర్రు, అదేవిధంగా హరీష్ రావుని పిలిచిర్రు. ఇవన్నీ కూడా విచారణ లోపల ఇంకా మునుముందు దగ్గర మాకున్న అంచనాల ప్రకారం అవినీతి అన్నది వేల కోట్లలో, అవినీతి ఈ యొక్క లక్షల కోట్లలో జరిగింది. ఇదే కాకుండా ఇంకా పలు విచారణలు మీ ప్రభుత్వం పైన, మీరు చేసినటువంటి పాలన పైన ఎదుర్కొంటున్నారు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మునుముందు ఏ రోజు ఏ జడ్జిమెంట్ వస్తుందని చెప్పి వేచి చూస్తున్నారు. కాబట్టి హరీష్ రావు జాగ్రత్తగా మాట్లాడు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ పార్టీ తరఫున గౌరవ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి లెటర్ ఇవ్వండి. ఎప్పుడు శాసనసభ పెట్టాలి, ఏ రోజు పెట్టాలని చెప్పండి. మొత్తం సాక్ష్యాధారాలతో సహా మీరు ఎన్ని టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడానికి మీరు ఏ విధంగా అయితే ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి పోయి రోజా ఇంట్లో రాగి సంకటి తిని మీరు సంతకాలు చేసిరు, అవన్నీ కూడా ప్రూవ్ చేయడానికి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.